కోడిపెట్ట టాస్క్లో మణికంఠ డ్రామా చేశాడా? కోడిపెట్ట టాస్క్లో 2 కోణాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. ఏంటంటే ప్రభావతి 2.0 కోడిపెట్ట అది ఆల్రెడీ 2.0 అన్నారు, అందుకని ఆల్రెడీ వచ్చింది ప్రభావతి సీజన్ 5లో. చాలా బాగుంటుంది ఈ టాస్క్ కూడా. గుడ్లు కలెక్ట్ చేసుకోవాలి, ఇందులో గోల్డెన్ గుడ్లు వస్తాయి, బ్లాక్ గుడ్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా వచ్చే కొద్ది ఆ టాస్క్ ఇంకా జరుగుతుంది కాబట్టి. ఆ గోల్డెన్ గుడ్ ఎవరిది ఉంటుందో వాళ్ళు స్వాప్ చేయొచ్చు, ఒక పర్సన్ తెచ్చుకోవచ్చు, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ నిన్న ఎక్కువ గుడ్లు ఉన్న వాళ్ళని ఒకరిని లేపేశారు టీంలోంచి, నబీల్ని లేపేశారు. వాళ్ళు చాలా డిస్కస్ చేసుకుని చాలా తెలివిగా నబీల్ని లేపేశారు, రైట్. అయితే ఈ టాస్క్లో ఏంటంటే మనకి అక్కడ గుడ్లు కలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో పృథ్వీ చాలా రూడ్గా ఆడాడు గేమ్, చాలా దారుణంగా ఆడాడు. ఆయనకి ఎల్లో కార్డు ఇచ్చినా మన ఆశ్చర్యపోకర్లు. సో ఎందుకంటే అంత దారుణం. ఇప్పుడు ఈ మోచే వెళ్ళి ఆయనకు పొట్టలో తగిలింది ఆదిత్యకి, అంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన పెయిన్ భరించాడు తప్ప సీన్ చేయాలి, సీన్ చేయాలనుకుంటే చేయొచ్చు. అలాగే 2 కాళ్ళు పెట్టేసి ఇలా లాక్ చేసాడు. నబీల్తో అయితే అసలు ఒక ముష్టి యుద్ధం జరిగినట్టు జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీ వీళ్ళు అటాక్ వస్తుంటేనే పృథ్వీ వస్తున్నాడు అని అక్కడ కవరింగ్ చేస్తున్నారు వాళ్ళు, కానీ కాదు, వాళ్ళు కూడా వెళ్ళారు. సోనియా కూడా ఎగబడి మరి లాగింది, మన సీత కూడా ఎగబడి లాగింది, నైనిక కూడా ఇట్లా చాలా మంది. నైనిక అయితే అసలు ఎట్లా పడిపోతుందో కూడా అమ్మాయికి తెలియట్లేదు అసలు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎట్టు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లే పాపం, అంత దారుణంగా ఆడారు. అదే యష్మి అంది, మేము కూడా అమ్మాయిలమే కదా, మేము కూడా ఆడుతున్నాం కదా, సో మీ ఒక్కళ్ళకే ఎందుకు అదే అని. సో అక్కడ ఏంటంటే మనం ఇలాంటి గేమ్స్ వచ్చినప్పుడు కొంచెం స్కిన్ టైట్లు వేసుకోవాలి. స్కిన్ టైట్ వేసుకుని ఆడితే ఏంటంటే కొంచెం ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. మన కెమెరాలు ఉంటాయి కదా చుట్టూరా, సో కొంచెం ట్రాక్స్ అవి వేసుకుని ఆడాలి. సో తర్వాత మేబీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది లైన్లోకి వస్తారు అనుకుందాం. అయితే అది అక్కడ నోటీస్ ఆ అమ్మాయి అది చెప్తుంది, కానీ యష్మికి ఏంటి, మేము కూడా అమ్మాయిలే, మేము కూడా ఆడుతున్నాం, మా మీద కూడా పడుతున్నారు వచ్చి, మాకు కూడా తగులుతున్నాయి అక్కడ ఇక్కడ సమ్ ఎవరు చెప్తుంది, గట్టిగా చెప్తుంది. బట్ ఇంటెన్షనల్గా అయితే ఎవరు చేయలేదు. ఇప్పుడు నబీల్ మీద ఒక ముద్ర వేయాలనుకున్నాను, సో ముద్ర అని కాదు చెప్తుంది, విష్ణుప్రియ చెప్పింది, నువ్వు టచ్ చేస్తున్నావు నువ్వు అంటే, మరి నువ్వు లోపల పెట్టుకుని నేను ఏం చేయాలి, నేను చేతులు పట్టుకునే లాగుతున్నాను, తగిలితే తగిలి ఉండొచ్చు మేబీ అని నబీల్ అంటున్నాడు. ఇంటెన్షనల్గా నేనేం చేయట్లేదు అన్నాడు. ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి. మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఆడతారు ఆడపిల్లల కంటే కూడా. సో ఎందుకంటే రేపొద్దున మనకి అలా పోట్రే అవ్వకూడదు మనం. సో గేమ్ ఆడేటప్పుడు ఇదంతా కూడా ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే మణికంఠ గుడ్లు తీసుకుంటున్నాడు, మనోడు ఒక 4-5 తీసుకుని వచ్చేయచ్చు కదా అని చాలా క్లియర్గా చెప్తున్నారు నబీల్. పక్క నుంచి అరే కలెక్ట్ చేసినట్టు ఇచ్చేయమని చెప్తున్నాడు. యష్మి కూడా అరుతుంది, మణికంఠ వచ్చేదా కొన్ని తీసుకుంటే వచ్చి ఇక్కడ పెట్టేసి, అంటే తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ మనోడు ఏంటి డిస్ప్లే పెట్టాడు, ఒక 7-8 వచ్చేసి ఇక్కడ షర్ట్లో పెట్టుకున్నాడు, డిస్ప్లేలా కనబడుతుంది. పక్కన నిఖిల్ చూసాడు, కనపడుతుంది. ఏం చేస్తాడు ఎవడైనా సరే లాక్కుంటాడు. ఆ లాక్కుంటూ ఇప్పుడు మీరు బక్కప్రాయణ అనుకోండి, ఇలాగ ఇసిరేసాడు, బాల్ ఇసిరినట్టు ఇసిరేసాడు, ఇలా తిప్పి చుట్టూరు తిప్పి అటు ఇసిరేసాడు. ఇసిరేసరికి మనోడు పడిపోయాడు ఇలా వెళ్ళకిలా. అది చూస్తే నవ్వు వస్తుంది కానీ బట్ బక్కప్రాయణ కాబట్టి ఈజీ. నిఖిల్ ఎంత ఉంటాడు, ఆ హైట్కి వెయిట్కి ఇలా లేపి పక్కన పెట్టేయచ్చు. సో అలా చేసాడు. చేస్తే మనోడికి ఆయుధం ఏంటి, మనం సమస్యలు పడిపోయాం. పడిపోతే అందరూ అబ్బాయి నవీన్ వస్తాడు, ఆపండి పాజ్ చేయండి అని బిగ్ బాస్ పాజ్ చేశాడు. తర్వాత మనోడు మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మెడికల్ రూమ్కి వచ్చి నేను కంటిన్యూ చేస్తా అంటే అబ్బాయి వద్దన్నాడు, కాస్త రెస్ట్ తీసుకో, 1 అవర్ రెస్ట్ తీసుకో అంటే లేదు నేను ఆడాల్సిందే అన్నాడు. లేదు అనేసరికి మనోడు లోపలికి వెళ్ళి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఏడిస్తే అబ్బాయి వచ్చి ఏంటంటే నాకు ఆడతానన్నా, నాకు ఇది చాలా ముఖ్యమైన ప్లాట్ఫామ్, నేను విన్నర్ అవ్వాలి, బిగ్ బాస్ నాకు చాలా ఇది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నా భార్య పిల్లలు కావాలి అంటే ఏడ్చేసాడు. పర్లేదు దా ఇట్రా అంటే నేను కెమెరాల ముందు ఏడవని ఇక్కడే ఏడుస్తా అన్నట్టు ఏడ్చాడు. సో ఇదంతా కూడా మనం ఒకవేళ పర్ఫెక్ట్ తన ఎమోషను, అలాగే తను ఆడింది, తన సొమ్మసిల్లి పడిపోయింది, ఇదంతా కూడా జెన్యూన్ అనుకుంటే సో మణికంఠ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. చూసే వాళ్ళకి కూడా అదే అంటే ఇందాక అన్నాను కదా, యాక్షనే కనపడుతుంది మనకి, మన అన్న మాట వినపడుతుంది, తొందరగా క్యాచ్ అవుతుంది. సో మణికంఠ ఇది కానీ జెన్యూన్ అయితే మాత్రం ఖచ్చితంగా బాగా ఆడినట్టు లెక్క. ఇప్పుడు అదర్ యాంగిల్ చెప్తా. అదర్ యాంగిల్ ఏంటి, గుడ్లు టాస్క్ ఆడితే మనకి ఏమొస్తుంది మహా అంటే, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వాళ్ళు 30
30 చిల్లర కలెక్ట్ చేస్తే వీళ్ళు 10 ఎంతో కలెక్ట్ చేస్తారు. వాళ్ళు 20 చిల్లర ఉన్నారు, అంటే డబుల్ ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు. ఎవరు నిఖిల్ టీం. అబ్బాయి టీం వాళ్ళు వెనకబడ్డారు ఫస్ట్ రౌండ్లో కలెక్ట్ చేయడం. ఇది మనకంటకి తెలుసు. ఇప్పుడు నేను ఎంత కలెక్ట్ చేసినా వాళ్ళని ఓవర్టేక్ చేయలేము. మనం ఇక్కడ ఏదైనా ఒక డ్రామా, యాక్షన్ డ్రామా క్రియేట్ చేద్దాం అనుకుంటే మనోడు ఎందుకు అంటే మనోడు చాలా ఓవర్ స్మార్ట్. జనాలు బయట ఏం ఆలోచిస్తారు, మనం ఎక్కడ ఎలివేషన్ తెచ్చుకోవాలి, ఛాన్స్ తీసుకుని బయట గ్రాఫ్ ఎలా పెరుగుతుంది, మనకి ఓటింగ్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుంది, అంత మైండ్లో ఉంటుంది. లేదు అంటే మనం పిచ్చోళ్ళం కాదు, చూసేటోళ్ళం షోని. సో ఇదంతా కూడా మైండ్లో ఉండి ఒకవేళ గుడ్లు కావాలని డిస్ప్లే చేస్తే నిఖిల్ అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తే మనం పడిపోదాం. సో నిఖిల్ నిజంగానే అటాక్ చేశాడు, ఇట్లా తిప్పాడు, తోసాడు, పడేసాడు. యాక్చువల్గా భూమికి హెడ్ తగల, పిల్లకిల్ల పడినప్పుడు టప్ అని తగిలితే మనం అనుకోవచ్చు అరే తగిలింది, తగల్లా. కొంచెం ఆపుకున్నాడు, ఆపుకుని పడిపోయాడు. పడిపోయిందంతా డ్రామా అనుకుంటే పడిపోతే ఎలాగో పాస్ చేస్తారు గేమ్. బిగ్ బాస్ పాస్ చేస్తాడు, ఎవడు కానీ తెలుసు, చిన్న పిల్లాడు కానీ తెలుసు ఇంజూరీ అయితే ఆపుతారని. ఆపారు, మెడికల్ రూమ్కి వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి, గేమ్ కంటిన్యూ చేయాలని చెప్పి బలంగా వాదించాలి. మళ్ళీ ఒకసారి నా ఎమోషన్ని ఆడియన్స్కి గుర్తు చేయాలి. నా మీద అటెన్షన్ వస్తుంది, ఈ గేమ్ మీద అటెన్షన్ ఉండదు. కెమెరాలు నా వైపు ఉంటాయి. సో నేను నా కంటెంటే వెళ్తుంది జనాల్లోకి, నేను ఏడ్చిందే వెళ్తుంది, గోడకు ఆనుకుని ఏడుస్తా, కెమెరాలు. ఇదంతా కూడా ఇంటెన్షనల్గా ఒక గేమ్ ప్లాన్ లాగా చేసుంటే అతను సూపర్ గేమర్ ఆడు. అంతే, వాడు కాదు సారీ, ఆయన సూపర్ గేమర్. అతను మణికంఠ అనే అతను సూపర్ గేమర్ అవుతాడు. ఎందుకంటే అలా ఆడితే మాత్రం అనుకుని, ఎందుకు అంటే ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామా చేసి అతను గ్రాఫ్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం, అతని ఇంటెన్షన్ అదైతే మాత్రం, సో ఆడియన్స్కి ఎక్కడొక్కడ దొరుకుతాడు. మేబీ ఈ టాస్క్లో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎవ్రీ టాస్క్ ఇలాగే ఏదో ఒకటి చేస్తుంటే ఖచ్చితంగా కనిపెట్టేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ వీకే కొంచెం కనిపెట్టారు, నీది ఫేక్ ఎమోషనా రియల్ ఎమోషనా. సరే, తర్వాత నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది నమ్మారు, నీ వైపు తిరిగారు. సో నువ్వు సేవ్ అయ్యావు 2 వారాలు. ఆ తర్వాత నువ్వు నార్మల్ అవుతున్నావు, సెటిల్ డౌన్ అవుతున్నావు, నీకు ఎమోషన్స్ లేవు, అసలు నేను ఎవరిని కలుపుకొని అంటున్నావు. మళ్ళీ లక్ష్మితో ప్యాచప్ చేసుకుంటానికి వెళ్ళావు. మళ్ళీ నీకు ఆదిత్య గారు ఏదైనా చెప్తుంటే ఫస్ట్లో నేను కన్సోల్ చేశాను, నీకు నేను సపోర్ట్ చేశానంటే నేను నిన్ను అడిగానా సపోర్ట్ చేయమని, ఇలా రివర్స్ అయ్యాడు. ఇదంతా కూడా పీపుల్ ఆర్ వాచింగ్. ఒక పర్సన్ని ఇష్టపడేటప్పుడు అతని గేమ్ ఫస్ట్ డే నుంచి తీసి మరీ వెతుకుతారు. నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసావు, ఎక్కడ నువ్వు మాట తప్పుతున్నావు, ఫ్లిప్ అవుతున్నావు, ఎక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నావు, ఇదంతా చూస్తాను. సో ఇదంతా ఒకవేళ గేమ్ డ్రామా అనుకుంటే మాత్రం అతను మంచి గేమర్ అంటున్నా. అందుకని ఆ గేమ్ అనేది ఫేక్ రియల్ అనేది ఖచ్చితంగా బయటపడిపోద్ది, ఆడియన్స్కి తెలిసిపోద్ది. ఇవాళ కాకపోతే నెక్స్ట్ అయినా తెలిసిపోతుంది. సో ప్రతి టాస్క్ ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు, టాస్క్ ఆడలేక, టాస్క్ ఆడేవాళ్ళు కదా హైలైట్ అవ్వాలి. ఇక్కడ పృథ్వీ చూడండి, పనికి మాలిన ఆట ఆడాడని అనిపించుకున్నాడు పాపం. అబ్బాయితో అనిపించుకున్నాడు, వాడు ఒక పనికి మాలిన తొక్కలో ఆట ఆడుతున్నాడు, అసలు మూర్ఖంగా ఆడుతున్నాడు అని అన్నాడు పాపం. తన అబ్బాయి ఫ్రెండే, పొద్దున్న లేస్తే వాళ్ళు కూర్చునే కదా మాట్లాడుకుంటారు. అయినా కూడా పృథ్వీ గేమ్ని ఇది చేసిండు, కామెంట్ చేసిండు. అంత బాగా అంత చించుకుని ఆడిన సీత కానీ, పృథ్వీ కానీ, నైనిక కానీ, ఈవెన్ నిఖిల్ కానీ, అభయ్ కానీ, నబీల్ కానీ టాస్క్లు ఆడితే వాళ్ళకి రాని మద్దతు అనొచ్చు దీన్ని, బయట ఉన్న వాళ్ళ మద్దతు, ఆడియన్స్ మద్దతు టాస్క్ ఆడకుండా వస్తుంది. అర్థమైందా? దిస్ ఈస్ కాల్ గేమ్ ప్లానింగ్, గ్యామ్లింగ్ అంటాం. సో మనం టాస్క్ ఆడితే ఏమొస్తుందిరా, మనం టాస్క్ ఆడితే గెలవం, మనం జనాలను గెలవాలి అంటే ఇలాంటిది ఏదైనా జిమ్మికిల్ చేయాలి అనుకుని ఆడితే మాత్రం సో మనోడు ఇది కనిపెట్టేస్తారు. మేబీ ఇది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అంటే మనం ఇప్పుడే చెప్పలేం ఇలా ఆడాడా అలా ఆడాడా అని చెప్పట్లా. అందుకే నేను 2 కోణాలు చెప్తున్నా, దిస్ ఈజ్ వన్ ఫేస్, దిస్ ఈజ్ అనదర్ ఫేస్. సో 2 ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే సార్.